రైట్. ఢిల్లీలో పైప్ లైన్ కోతకు కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మంత్రి అతిషి. ఢిల్లీలో నీటి సంక్షోభం గురించి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అతిషి స్పందించారు. ఢిల్లీలో పైప్ లైన్ కోతకు కుట్ర జరుగుతోందంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్కు మంత్రి ఒక లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్ లైన్కి భద్రత కల్పించాలంటూ అందులో విన్నవించారు. నిన్న సౌత్ ఢిల్లీలో ఓ పైప్ లైన్కి సంబంధించిన 6 బోల్టుల్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు ఢిల్లీ మంత్రి అతిషి. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు కుట్ర జరుగుతోందంటున్నారు. ఈ కుట్ర వల్లే ఈరోజు దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందన్నారు అతిషి. ఢిల్లీలో నీటి కష్టాలు కొనసాగుతున్నాయి. దాహం దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధానిలో ఎండల తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఢిల్లీలో నీటి కష్టాలకు ఆ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. నీటి ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ట్యాంకర్ మాఫియాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక వేసవి తీవ్రత ఇంకా ఢిల్లీలో తగ్గకపోవడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. అయితే కొంతవరకు నీటి కష్టాలు కుట్రపూరితంగా సృష్టిస్తున్నవి అని అంటున్నారు మంత్రి అతిషి. మేరకు సంచలన ఆరోపణలు చేశారు. అండ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు లేఖ కూడా రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్ లైన్కి భద్రత కల్పించాలంటూ ఆ లేఖలో కోరారు. ఎందుకంటే నిన్న సౌత్ ఢిల్లీలో ఓ పైప్ లైన్కి సంబంధించిన 6 బోల్టుల్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపిస్తున్నారు ఢిల్లీ మంత్రి అతిషి. ఇలాంటి చర్యలు చేసుకుంటూ ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు ప్రభుత్వంపై ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర జరుగుతోందంటున్నారు అతిషి. ఇప్పుడు ఈ కుట్ర వల్లే ఈరోజు దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందన్నారు.